వాళ్ళిద్దరూ కొత్తగా పెళ్లి చేసుకున్నారు. కానీ భర్త హత్యకు గురయ్యాడు. దాని కారణం తెలిస్తే మీరందరూ షాక్ అవుతారు. ఈ నేపథ్యంలో ఈ నెల క్రితమే పెళ్లి జరిగింది. పెళ్లికి ముందే భార్యకు ఓ బ్యాంకు ఉద్యోగితో వివాహేతర సంబంధం ఉండటమే కాకుండా ఆ సంబంధం పెళ్లి తర్వాత కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో భర్త హత్యకు గురి కావడం ఒక షాకింగ్ నేరం ఘటనగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ 32 సంవత్సరాలు ఈ హత్యలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ప్రాథమిక విచారణలో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య ఆమె ప్రియుడు మరియు ఆమె తల్లి హత్యకు కుట్ర పనినట్లు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే తేజేశ్వర్ కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య ఆకస్మికంగా అదృశ్యమైంది. అందరూ ఆమె తన ప్రియుడు దగ్గరకు వెళ్లిపోయిందని అనుకున్నారు. కానీ ఫిబ్రవరి 10న ఆమె తిరిగి వచ్చి తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. ఎవరితోనూ సంబంధం లేదని, కట్న బాధలు తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లానని చెప్పింది. తేజేశ్వర్ను ప్రేమిస్తానని చెప్పి చేరడంతో అతడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. తల్లిదండ్రులు అభ్యంతరాలను లెక్క చేయకుండా మే 18 తేజేశ్వర్ ఐశ్వర్య వివాహం జరిగింది. కానీ పెళ్లిన 2వ రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు మొదలయ్యాయి. ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుండడంతో తేజేశ్వర్ అనుమానంతో బాధపడేవాడు. జూన్ 17న తేజేశ్వర్ కనిపించకుండా పోవడంతో అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలింపు చర్యల్లో భాగంగా ఏపీలోని ప్రాంతంలో తేజేశ్వర్ మృతదేహం లభించింది. విచారణలో ఐశ్వర్య తల్లి సుజాత అదే బ్యాంకులో స్వీపర్ గా పనిచేస్తున్నదని, ఆమెకు కూడా అదే ఉద్యోగితో వివాహ సంబంధం ఉందని తెలిసి ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సన్నిహితమయ్యాడు. పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య అతనితో 2000 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. తేజేశ్వర్ను హత్య చేసి అతని ఆస్తి పొందగలమని భావించి కుట్ర పన్నారు. ఆ బ్యాంకు ఉద్యోగి హత్యకు కొందరికి సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 15న సర్వే కోసం అని నమ్మించి తేజేశ్వర్ను కారులో తీసుకెళ్లి అక్కడ గొంతు కోసి హత్య చేశారు. అనంతరం శవాన్ని సుగాలి మొట్ట వద్ద పడేశారు. ప్రస్తుతం ఆ బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉండగా ఐశ్వర్య మరియు ఆమె తల్లి సుజాతను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో పోలీసులు ఉన్నారు.